నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ ఫిలిం బాబీ డైరెక్షన్లో చేస్తున్న విషయం మనందరికీ విదితమే. ఇక ఈ యొక్క మూవీ విభిన్నమైన యాక్షన్ ఎమోషన్తో పాటు సోషల్ మీడియాను టచ్ చేస్తూ తెరకెక్కుతూ ఉంది. ఇక ఈ యొక్క మూవీని నిర్మాత నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీతో పాటు సాయి సౌజన్య కూడా సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు. ఇక ఇవాళ నవంబర్ 17న టైటిల్ టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్ను కూడా ఖరారు చేశారు. టీజర్ మాస్ విధ్వంసం సృష్టించేలా ఈ యొక్క సినిమా కూడా భారీ విజయం సాధించే లక్షణాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులదే కాదు, ఆ రాక్షసుల్ని ఆడించే రాముడిది కూడా కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది అంటూ బాలయ్య ఎంట్రీకి సంబంధించిన ఈ యొక్క పదాలు కథపై ఆసక్తి కలిగించాయి. ఇక తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం గూజ్బంప్ తెప్పించేలా ఉన్నాయి. ఎందుకంటే మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే బాలకృష్ణ అని చెప్పొచ్చు. ఇక ఆయన సినిమాలో మాస్ డైలాగ్, యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అందుకు తగ్గట్లుగానే బాలయ్య ఊచకోత మరోసారి చూపించేలా టైటిల్ అండ్ టీజర్ను రిలీజ్ చేసి హిట్ ఇచ్చేశారు డైరెక్టర్ బాబీ. రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్ సైతం ఊరమాసుగా ఉంది. సింహం నక్కల మీదకి వస్తే వారభద్ర లఫోర్స్ ఇట్ కాలింగ్ అంటింగ్ అంటూ సిగ్నేచర్ డైలాగ్తో ఒక్కసారి ఫ్యాన్స్కు ఫుల్ ఎక్కించేశాడు. మరి ఈ సినిమాతో ఎలాంటి కిక్ ఇస్తాడో చూడాలి. ఇక ఈ యొక్క మూవీలో బాలయ్య సరసన శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తూ ఉండగా ఊర్వశి రౌతేలా మరో పాత్రలో నటిస్తూ ఉంది. ఇక యానిమల్ విలన్ బాబీ డియోల్ కూడా ఇందులో విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు. మొత్తానికి తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుందనే చెప్పాలి. అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైవ్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు, వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ యొక్క డాకు మహారాజ్ టీజర్ను తన ల్యాప్టాప్లో లైవ్లో వీక్షిస్తున్న ఆ యొక్క ఫోటోలు అయితే నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి. మరి యొక్క టీజర్ను వీక్షించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.